చెవి ముక్కు గొంతు సమస్యల దీనికి సరైన పరిష్కారం ఏషియన్ ఈఎన్టీ హాస్పిటల్, గ్రీన్ ల్యాండ్స్ రోడ్, పంజాగుట్ట, ఆఫీసర్స్ కాలనీ, బేగంపేట్, హైదరాబాద్, తెలంగాణ. ఫోన్ నెంబర్స్ 8008188800. అయ్యో మేడం, మిమ్మల్ని చూసి నేను ఇక్కడ దాకా వచ్చిన. అయ్యో మేడం మేడం వెనక్కి స్టోరీ విన్నాక మాట్లాడు, టెన్షన్ తీసుకోవచ్చు. మమ్మల్ని నమ్మి వచ్చారు, మేము 100% చేయగలనంతే చేస్తాం. కూర్చోండి మేడం. మా దాకా వచ్చారంటే మీకు 50% ప్రాబ్లం క్లియర్ అవుతుందని ఫిక్స్ అవ్వండి ఫస్ట్. ఎందుకంటే ఏది కరెక్టు ఏది రాంగ్ అనేది మేము చెప్పగలుగుతాం ఇక్కడ స్టేజ్ మీద. కాబట్టి ఫ్రీ. మంచినీళ్ళు ఏమైనా తాగుతారా? మంచినీళ్ళు ఇవ్వండి. పర్లేదు. ఏం చేస్తూ ఉంటారు మీరు? పొలం పనులకి వెళ్తాను. పొలం పనులకు చేస్తుంటారు. మీకు పెళ్ళైందా? పెళ్ళయింది. పిల్లలు? ముగ్గురు కొడుకులు. ముగ్గురు కొడుకులు. ఓకే. ముగ్గురు కొడుకులు కానీ నాకు అమ్మ వాళ్ళు సెకండ్ మ్యారేజ్ చేసారు. అంటే కట్నం ఇవ్వలేక నాన్న చిన్నప్పుడే చనిపోయిండు. అమ్మకి కళ్ళు కనిపించవు. నా తర్వాత ఇద్దరు చెల్లెళ్ళు, ఇద్దరు తమ్ముళ్ళు. అయితే మా ఆయనకి ఫస్ట్ భార్య చచ్చిపోయింది. ఆయనకు ముగ్గురు పిల్లలు, ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ. అంటే నన్ను 14 సంవత్సరాలకి కట్నం ఇవ్వలేక నాన్న చచ్చిపోయిండని తనకి ఇచ్చిరు. తనతోటి నేను 4 సంవత్సరాలు ఉన్నా. 4 సంవత్సరం పడుతుంటేనే ఫస్ట్ ఆయనకి హెల్త్ బాగాలేదు. అది తెలియక మా అమ్మ నన్ను ఇచ్చింది. ఆ భార్య కూడా హెల్త్ బాగాలేకనే చచ్చిపోయిందంట. ఆ విషయం మాకు ఎవరు చెప్పలే. ఇక మా అమ్మ ఏంటంటే నాకు కళ్ళు కనిపించవు, నా భర్త లేడు, ఎదిగిన పిల్ల ఇంట్లో ఉంటే ఎట్లా అని ఇచ్చి చేసేసారు. ఇది 14 ఏళ్ళకే ఎదిగిన పిల్ల అని అనుకున్నారా? పెళ్ళి ఎదిగిన పిల్ల వాళ్ళు వీళ్ళు అంటే అమ్మ ఒక వేరే చేసిందిలే. చేస్తే వాళ్ళు వీళ్ళు ఉండే అతను తల్లికి అంటారు, పిల్లకి అంటారు వద్దు అని మా వాళ్ళందరూ కలిసి ఇచ్చేసారు. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా మీకు పెళ్ళి? నా పెళ్ళి మేడం 2006. ఓకే. 2006లో పెళ్ళైంది. 2010 మార్చి 26 మా ఆయన చనిపోయిండు. 4 సంవత్సరాలే మేడం. అయితే చిన్న బాబు ఎలా చనిపోయారు అతను? ఆయన కొంచెం హెల్త్ బాగుండదు సార్. ఏమైనా డ్రింక్ ఏమైనా అలవాటు ఉండే? డ్రింక్ అలవాటు ఉంది, షుగర్ ఉన్నది, టీవీ ఉంది, ఇంకా వేరే ఎంత వయసు తేడా ఉంటదండి మీకు? చాలా డిఫరెంట్ ఉంటది. నన్ను చేసుకునేటప్పుడే వాళ్ళ పాప మ్యాచ్డ్ అయింది. వాళ్ళ కొడుకు ముసలాయనకి ఇచ్చి 20 సంవత్సరాలు తేడా ఉందమ్మా మీకు అతనికి? 20 ఉంటది. 20 సంవత్సరాలు. నీకు పెళ్లి అయ్యే టైంకి నీ వయసు ఎంతమ్మా? నాది 14 సంవత్సరాలే సార్. అతనికి 34 ఉంటాయి. అంటే వాళ్ళ బాబు కూడా అప్పుడు సెకండ్ ఇయర్ చదువుతుండు, పెద్ద బాబు. అయినా కానీ 38 చనిపోవటం అంటే చిన్న వయసు అతనికి. 40 ఏళ్ళు చేసుకోని అంటే అమ్మ ఏమన్నది, నువ్వు చేసుకోకపోతే మాది గుడిసె మేడం, తాటాకులది, నువ్వు చేసుకోకపోతే కిరసనాలు పోసుకొని మేమందరం చచ్చిపోదాం అన్నది. మీరేంటి పెద్దమ్మాయా ఇంట్లో? నేనే పెద్ద మేడం. అయితే నా పెళ్ళైనాక ఒక తమ్ముడు లారీకి పోయి కరెంటు బట్టి చచ్చిపోయిండు. అయ్యా. అది మా ఆయన చచ్చిపోయినప్పుడు చిన్న బాబుకు ప్రెగ్నెన్సీ 5వ నెల. అప్పటికి నువ్వు ప్రెగ్నెన్సీ చిన్న ఆయనకి. అంతకుముందు ఇంకో పిల్లాడు? ఇద్దరు ఉన్నారు. ఆయనకి ఫస్ట్ భార్యతో 4 పిల్లలు ఉన్నారు. 3 పిల్లలు, నాకు 3. మీకు 3 పుట్టారు? ఆయనకు 3. వాళ్ళకి మాకేం లేదు. అంటే 4 సంవత్సరాలే కదమ్మా ఆయన బతుకున్నది. 3 పిల్లలు కనీసం. చిన్న బాబు 5వ నెల ప్రెగ్నెన్సీతో ఉన్నా. సంవత్సరానికి ఒకళ్ళు కనేసావా? అంటే 2 పిల్లలు, 5వ నెల ప్రెగ్నెన్సీ. ఓకే. నీకు 3 పిల్లలు పుట్టేసరికి నువ్వు మైనర్వి. తెలుసా నీకు సంగతి? 19 ఏళ్ళు 18 ఏళ్ళు ఉంటాయి నీకు అప్పటికి. 21వ సంవత్సరానికి ముండం మూసేసిన. 21వ సంవత్సరానికి. అయితే అత్తగారింటి కాడ ఉన్నప్పుడు మా అత్తగారు వాళ్ళ అబ్బాయి పరిచయం. నేను పనికి అక్కడ కొత్త బస్ స్టాండ్ కాడ హోటల్లో పనికి వెళ్ళేదాన్ని. పనికి వెళ్తుంటే వస్తుంటే ఇంటికి వచ్చి అది ఇది పని చేసి కూరగాయలకి పిల్లగాళ్ళని చూసుకోవటం అది ఇది చేసి అట్లా పరిచయం అయ్యిండు. ఆయన చుట్టాల అబ్బాయి, వరుస కల్లుడు అవుతాడు, నాకంటే చిన్న ఆయనలే. చనిపోయిన తర్వాత? చనిపోయిన తర్వాత సార్. ఎంతకాలం తర్వాత? సంవత్సరంన్నర తర్వాత. అప్పటికే పరిచయం అయిందా? 2010లో ఈయన చచ్చిపోయిండు. 2012లో ఆయన పరిచయం అయ్యిండు. అమ్మా ఆయన చనిపోయినాక మీకు ఏమన్నా సెటిల్మెంట్ అమౌంట్లు గానీ ఆస్తులు గానీ? అసలు మరి 3 పిల్లల్ని ఎలా పోషించావు? నేను ఇక కష్టం చేసుకుని మాకు తల్లి వాళ్ళ దగ్గర చిన్న పిల్లలు కదా. అమ్మ వాళ్ళ ఇంటికాడ? అమ్మ వాళ్ళ ఇంటికాడే కానీ వేరే రెంట్కే ఉంటాను నేను, కిరాయికే ఉంటాను. చిన్న పిల్లలమ్మా 3 ఏళ్ళు 4 ఏళ్ళు 2 ఏళ్ళ అప్పటి నుంచి వేరే ఉంటున్నా మేడం. అమ్మ వాళ్ళకి కూడా ఏం లేదు. అత్త వాళ్ళు చూసుకొని అన్నారు అక్కడ వెళ్ళిపోమన్నారు. కుంట జాగా ఉంటే అదేం చేసిరు, నాకు ముండమోసి ఇంటికి వచ్చి అన్ని నిద్రలకు గట్ట వెళ్తాం కదా, అప్పుడే నాతో సంతకాలు పెట్టించుకున్నారు. ఇది ఆడపిల్ల కదా, ఆడపిల్లకి పెళ్లి చేసేద్దాం, మగ పిల్ల కదా అంటే ఎక్కడ ఉన్నా బతికేస్తారు, ఆడపిల్ల ఆగమవుతుంది అంటే సరే అని నేను కూడా సంతకం పెట్టేసినప్పుడు. సంతకం పెట్టి ఆడపిల్ల కదా, నీ లెక్కనే ఆమె కదా ఆగమవుతుంది అంటే, నాకు కూడా 2 చెల్లెళ్ళు ఉన్నారు కదా మేడం, మా చెల్లెళ్ళు తక్కువ వచ్చి ఆ పిల్ల ఏమి ఇది కాదని సంతకం పెట్టేసిన. ఏం చదవకుండా, ఏం ఆలోచించకుండా, ఎవరిని అడగకుండా? అసలు నాకు చదువు రాదు సార్, నన్ను చదివియలే అమ్మ. అక్కడ పెట్టచ్చా లేదా అని అడగాలి కదమ్మా ఎవరినన్నా. ఎవరిని అడిగినా మా బావలందరూ అంత వాళ్ళే కదా. వాళ్ళు పెట్టండి అన్నారు, మీరు పెట్టేశారా? పెట్టేసిన. నీ 3 పిల్లలకి ఆధారం?
ఇంకా ఏం లేదు సార్, నేనే ఆధారం. అయితే ఆ అబ్బాయి పరిచయం అయ్యి ఇంకా చూసుకుంటున్నాం. అక్కడ వాళ్ళ అమ్మోళ్ళు గొడవ పెట్టి నన్ను కొడితే హైదరాబాద్ వచ్చినాం. ఇక్కడ లంగరౌజులు అన్నయ్య వాళ్ళ కాడ ఉండి పని చేసుకుంటా ఉన్నాం. మళ్ళీ తర్వాత గట్టు కేసరి కాడ కోళ్ళ ఫామ్లో కొన్ని రోజులు ఉన్నాం. అక్కడ పిల్లలు చదివించుకుంటా ఇద్దరం కోళ్ళ ఫామ్లో పని చేసుకుంటా మళ్ళీ అక్కడ ఎందుకు ఆ అబ్బాయి మీ చుట్టాల అబ్బాయి? చుట్టాల అబ్బాయి ఉన్నాం మేడం. 2021 దాకా కలిసే ఉన్నాం. అప్పటి నుంచి అప్పటి నుంచి కలిసే ఉన్నాం. ఇంకా తర్వాత ఆయన వేరే వాళ్ళ ఇంటికి వెళ్తూ వస్తూ సూర్యాపేట వేరే ఒక ఆమెతోనే ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు. నిన్ను పెళ్లి చేసుకున్నాడా? చేసుకున్నాడు మేడం, కానీ Photos proof అవన్నీ? లేవు. అంటే మా అంతటా మేమే ఏంలవాడ గుడికి పోయి అక్కడ కట్టుకున్నాం. మీ ఇద్దరికి పిల్లలు ఉన్నారమ్మా? లేదు సార్, మీ ఇద్దరికి పిల్లలు లేరు. లేరు. ఎందుకు? నీకు ఆపరేషన్ గర్భసంచి లేదు ఆపరేషన్ సార్, అసలు ఆపరేషన్ కాలే కానీ కాన్పు అందలేదు. పిల్లలు లేకుంటే కూడా నాకు ఆపరేషన్ కాలే ఇప్పటికి కూడా. అంటే భార్యాభర్తలుగా ఉండేవారా మీరిద్దరు? ఉన్నాం సార్. ఇన్ని సంవత్సరాల్లో పిల్లలు లేరు? లేరు, కాలేదు ఇక నాకు. వాడికి ఎవరు మరి కనెక్ట్ అయ్యాడు? అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్తూ వస్తూ ఉంటే అక్కడ ఒక ఆమె పరిచయం అయింది. ఆమెకు కూడా పిల్లలు లేరు. ఆమెకి 4 పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఉయ్. అయిపోయిన ఆమెను తీసుకొచ్చి నన్ను 7-8 మంది వచ్చి ఇంట్లో ఉన్నదాన్ని గుంజి కొట్టిరు మేడం. అయితే ఎట్లా అంటే నేను డోర్లు పెట్టుకున్నా, బయటికి రాకపోతే పిల్లలు డాడీ డాడీ అనే అంటారు. చిన్నప్పటి నుంచే తెలుసు కదా. అయితే స్కూల్ కాడికి వెళ్ళి మనం టూర్ పోదాం రా అని చెప్పి ఆటో వేసుకొని పోయి పిల్లగాళ్ళని తీసుకొచ్చి పిల్లల మీద ఇట్లా పీక మీద కత్తి పెట్టి నన్ను డోర్ తీపిచ్చింది. డోర్ తీపిస్తే 7-8 మంది ఎట్లా అక్క నుంచి ఇంత దూరం గుంజి కొట్టి అంత రక్తం మడుగులో చేసిపోయారు. ఎందుకమ్మా నువ్వేం తప్పు చేసావని అంత కక్ష కట్టారు? నువ్వు చేసుకున్న పెళ్ళానివా, నువ్వు వదిలిపెట్టు, నువ్వెవతివి నాకన్నా ఉంటాడు అని ఆమె వేరే ఆమెతో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే మరి వీడు అడ్డుపడలేదా నిన్ను అలా చావు కొడుతుంటే? ఈయనే కొట్టిపించండి. ఇంకా ఈయన పిల్లల మీద ఇట్లా పీక మీద 3 పిల్లల మీద ఇట్లా కత్తి పెట్టి నన్ను డోర్ తీసి బయటికి రాగానే ఈయన నుంచి అంత దూరం ఈడ్చుకుపోయి కొట్టారు. అది ఎఫ్ఐఆర్ అయింది అప్పుడు. ఆ సంఘటన ఎప్పుడు జరిగిందమ్మా? ఎంతకాలం అయింది? 2021 మేడం. 21లో. అయితే నేను ఇంకా పిల్లలు ఎందుకు వాళ్ళు ఏమన్నా పిల్లల కాడిపోతారు, పిల్లలను చంపిస్తారు, నాకున్నదల్లా నా పిల్లలే అని నేను ఇక ఊరుకున్నా. నేను ఇంకా ఎక్కడికి పోదలుచుకోలే. వీడు వచ్చేవాడు నీ దగ్గరికి? రాలే కానీ వాళ్ళ తమ్ముడు వాడు పెద్ద రౌడీ సార్. వాడు ఊకే వాళ్ళతో వీళ్ళతో ఫోన్లో చెప్పించి అది కనుక మా అన్న జోలికి వచ్చిన కేసు కోర్టు అని తిరిగినా దాన్ని ఏమన్నా అట్లా నలుగురితో తిరిగి ఆవిడకి ఇచ్చి పెళ్లి చేస్తారు కానీ అదేదో నీతోనే చెయ్యొచ్చు కదా. ఎందుకు వాళ్ళు? ఆమెతో చెయ్యలే మేడం, ఆమెతోనే వండుకుంటా ఆమెను తీసుకొచ్చి నన్ను కొట్టిపిచ్చిర్రు. ఉంచుకోవటానికి ఇంత కొట్టుడా? పెళ్లికి కూడా కాదా? ఉంచుకున్న ఆమెతోనే అట్లా కొట్టిపిచ్చిర్రు. నేను మళ్ళీ అక్కడిక్కడ కోర్టుకి కేసుకి ఎక్కడ వెళ్తుందో అని చెప్పి వాళ్ళతో వీళ్ళతోనే దాన్ని ఏమన్నా దాని పిల్లలను చంపిస్తామంటే పిల్లల దాకా వస్తే ఎట్లుంటా మేడం నేను? నాకు ఉన్నదే పిల్లల వయసు ఎంతమ్మా? పెద్ద అయినది 18 మేడం. మొన్న ఫిబ్రవరి 27కు 18 పడ్డాయి. రెండో ఆయనకు 17, చిన్న ఆయనకు 14. పెద్ద ఆయన సెకండ్ ఇయర్ అయిపోయింది, బైపీసీ చేసిండు. రెండో ఆయన ఫస్ట్ ఇయర్ అయిపోయింది ఎంపీసీలో మెయిన్స్. పిల్లల స్టడీ మంచిగా ఉందనే నేను ఇంకా ఏ కోర్టులు దేని జోలికి వెళ్ళలే. అదమ్మా, పిల్లలు ఈ వయసు వచ్చేంత వరకు చదువుకుంటున్నారు కదా, వీళ్ళ స్కూల్ ఫీజుల్లో అతని కాంట్రిబ్యూషన్ ఏమన్నా ఉందా? సార్ ఏమీ నేను లేదు. కన్న కష్టాలు నేను మొత్తం నువ్వే ఒక్కదాన్నే. సొంత ఇల్లు లేదు, కిరాయికుండే 3 పిల్లలని. ఇప్పుడు చిన్న బాబు వచ్చిండు నాతోటి. ఒక్కదాన్ని కష్టపడే నేను అన్ని ఇళ్ళ తీసుకుంటున్నా. పొలం పనులకు వెళ్తే ఆంధ్ర తూర్పు కోతలకి 12 సంవత్సరాల్లో మీ ఇద్దరి మధ్య ఎటువంటి తగాదా లేదు? ఏది లేదు సార్. ఆమె పరిచయం అయిన తర్వాతనే అన్ని గొడవలు కొట్టుడు అన్ని చేసిండు. సరేలే ఎన్ని రోజులకైనా రాకపోతాడా? ఆయన వల్ల నీకేంటి ఉపయోగం ఈ 12 సంవత్సరాల్లో? ఇన్ని రోజులు ఉన్నా కదా మేడం, నేను మా పాలోళ్ళకి ఇంటి సరుకులు తేలా, ఇంటి బాధ్యత తీసుకోవాలా? 12 సంవత్సరాలు మంచిగా చూసుకున్నాడు. ఆయన ఏం చూసుకున్నాడు అనేది ఇంపార్టెంట్. పిల్లలని బాగా చూసుకున్నాడు. స్కూల్ చూసుకోవడం అంటే ఫీజులు కట్టాడా, ఇంటి సరుకులు ఇద్దరం తీసుకొచ్చాడా? పనిచేసిన పైసలు నాకే ఇచ్చేవాడు. అదే నాకే ఇచ్చేవాడు. ఇంత వచ్చినాయి అని మళ్ళీ ఆయనకి ఏదైనా అవసరం ఉంటే నన్నే అడిగి తీసుకునేవాడు. ఎటువంటి లోటు చేయలేదు? ఏం లేదు సార్. మా పిల్లలు కూడా తనని డాడీ అనే పిలుస్తారు. ఆయన కూడా బాబాయ్ అంటే ఊకపోతుండే, డాడీ అని అంటాడు. వాళ్ళ అమ్మోళ్ళు వచ్చి 4-5 సార్లు కొట్టి ఆయన ఎత్తుకపోతే కూడా లేదు వాళ్ళే నా పిల్లలు. ఎందుకమ్మా? ఎందుకు వాళ్ళు వచ్చి ఎందుకు కొట్టి ఎత్తుకుపోయేవారు? నీకు పెళ్లి చేస్తాం ఆమె కాడ ఎందుకు, వాళ్ళు మన వంశం మోస్తారా, మన వంశం మోస్తారా, నీకు పెళ్లి చేస్తే. అతని ఏజ్ ఎంతమ్మా? ఆయనది ఇప్పుడు ఆయన తక్కువే ఉండే మేడం. నీ ఏజ్ ఎంత, అతని ఏజ్ ఎంత? నాది ఇప్పుడు 37 మేడం. అతనిది ఇప్పుడు ఎంత ఉంటది? 25 అట్లా ఉంటది. చిన్నోడు నీకంటే బాగా. చిన్నోడే సార్.
12 ఏళ్ల క్రితం నువ్వు అక్రమ సంబంధం పెట్టుకునేటప్పుడు అదే సంబంధం పెట్టుకునేటప్పుడు లేదు నీ మేడం, వయసు ఏమో నేను- 25 ఏళ్ళు నేను ఆ రానంటే పిల్లోడు కూడా ఇంకా చిన్నోడు ఇదంతా కదమ్మా. కోసుకుండు మేడం, ఈడ పచ్చబొట్టు పొడిపించుకుంటే ఈ నుంచి ఈడికి కోసుకున్నాడు, గోళీలు వేసుకొని వచ్చి ఇంట్లోనే పడుకున్నాడు. 12 ఏళ్ళు చిన్న. ఎక్కువనే ఉంటాయి మేడం, 20 సరే, ఏళ్ళు, 10 ఏళ్ళు 25 చిన్న అట్లా నీకంటే. ఉంటాయి, ఉంటాయి. నీకంటే 10 ఏళ్ళు ఆ, చిన్న. చిన్ననే. కాదు మేడం, రమ్య మేడం అనేది ఏంటంటే మీ ఇద్దరు లవ్ స్టోరీ స్టార్ట్ అయినప్పుడు వాడి వయసు 15 సంవత్సరాలు. లేదు సార్, ఎక్కువనే ఉంది ఓ 17 ఉంటాయా, ఒక 20 ఏళ్ళు ఉంటాయా? మేడం. నాకంటే ముందే ఒక అమ్మాయిని తీసుకుపోయి వచ్చిండు. వాడు ముదురులే కానీ రేసు గుర్రం వాడు. కాకపోతే నిన్నెందుకు తగులుకుంటాడు? ఆ, నాకంటే ముందే ఒక అర్జెంట్ అమ్మాయిని తీసుకుపోయి ఒక మళ్ళీ భర్త ఉన్నామనే. నీకు పరిచయం ఉండే టైంకి అతను ఆ పిల్లోడు వయసు ఎంతో చెప్పు. ఓ, ఏమో మేడం, ఓ ఉంటుంది 15 ఏళ్ళ, 16 ఏళ్ళ, 20 ఏళ్ళ? 18, 19 దాకా ఉంటుంది. మేము అనేది అదే, మా బాధ అదే. అప్పటికి ఆ పిల్లోడు వయసు ఒక ఆంటీని తగులుకునేసరికి వాడి వయసు 18 ఏళ్ళు. నాకంటే ముందే ఇంకొక ఆమెను తీసుకుపోయి వచ్చిండు మేడం. మనకు ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఎందుకులే గానీ నేను అనేది ఏంటంటే నీ స్టోరీ ఏదైతే నీ భర్తతో ఉందో మళ్ళీ ఇప్పుడు వీడితో రివర్స్ అయింది. ఉమ్. అంతే కదా. ఇప్పుడు ఇక్కడ నువ్వు పెద్ద, వాడు చిన్న. ఆ, అవును అది వాళ్ళ తల్లిదండ్రులకు నచ్చలేదు, 1-2 వాయించి 4-5 సార్లు పీకి తీసుకుని వెళ్ళిపోయారు. దానికి తోడు ఇవిడికి So- 3 పిల్లలు. ఆ, ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఫ్రెష్ గా వాడికి ఒక పెళ్లి చేయాలనే ఉద్దేశం వాళ్ళకి వచ్చింది. మొదటి నుంచి నీ మీద అంటూ ఒక అసహ్యం, వ్యతిరేకత ఉంది. అంతే కదమ్మా, సరే. కొత్తగా ఏర్పడింది కాదు. మరి నువ్వు 3 పిల్లల్ని పెంచుతూ ఆ రిస్క్ ఎందుకమ్మా నీకు? ఎందుకంత రిస్క్ అసలు తీసుకున్నావు? మంచి అబ్బాయిని పెళ్లి చేసుకోపోయావు, అంత చిన్న పిల్లోడితో నీకేం పని? లేదు మేడం, నేను అసలు చేసుకునే ఉద్దేశం లేదు. నాకు నేను చేసుకుంటే నన్ను చూసుకుంటాను కానీ నా పిల్లలు చూసుకుంటారని నువ్వు చేసుకోలేదు. నీ పాత్ర వరకు నువ్వు 100% మార్క్స్ తో సూపర్ గా ఉన్నావు. ఒక తల్లిగా 3 పిల్లల్ని పోషించుకుంటూ ఎవ్వడ లేకపోయినా, ఒక స్త్రీగా వచ్చేసరికి క్యారెక్టర్ మళ్ళీ పాతాళంలో ఉంది. ఓ చిన్న పిల్లోడు, నువ్వు నీ ఈక్వల్ ఏజ్ అబ్బాయిని పట్టుకున్నా నేనేదో మాట్లాడేదాన్ని. నీకంటే 10 ఏళ్ళు చిన్న పిల్లోడు, వాడు అప్పటికి పసిపిల్లోడు. పోనీ నీకు 40 ఉన్నాయి, అతనికి 30 ఉన్నాయి అంటే మాట్లాడతాను నేను. నీకున్నయ్యే 20, నీకున్నయ్యే 30, 15, 25, ఆడికి 18 ఉన్నాయి. 18 ఏళ్ళు అంటే అప్పటికి ఊహ పూర్తిగా తెలియదు. 3 పిల్లలు ఉన్న ఒక ఆంటీని తగులుకునే రేంజ్ లో ఆ పిల్లోడు ఉన్నాడంటే, అంటే కొన్ని వర్డ్స్ కేసుని బట్టి మాట్లాడాల్సి వస్తుందండి. సారీ, ఏమనుకోవద్దు. అమ్మా, అప్పటికే నీకు ఆల్రెడీ నీ జీవితంలో ఒక ఎక్స్పీరియన్స్ అయింది. మేడం చెప్పిన పాయింట్కి అడిషనల్ గా ఎక్స్పీరియన్స్ అయింది. వీడికి ఆల్రెడీ ఇంకా ఎక్స్పీరియన్స్ ఉంది, వీడి క్యారెక్టర్ కరెక్ట్ కాదు, వీడికి ఆల్రెడీ 2 అమ్మాయిలను పటాయించాడని చెప్పి నువ్వే అంటున్నావు. అవును సార్. అలాంటి పటాయించిన వాడిని నువ్వెందుకు నీ చెంతను పెట్టుకున్నాడు? ఎప్పటికైనా వద్దు అంటే కూడా చేయి కోసుకోవటం, ఇంటికి వచ్చి చేయి ఉండడం. కోసుకుంటాడా? ఈడ ఎలా పెట్టుకోవచ్చు. మీ ఇద్దరికి ఎలా పరిచయం? మా అత్తగారు ఆవరిస్తుంది మేడం, మా చుట్టాల అబ్బాయి ఇంటికి వచ్చి పిల్లగాళ్ళని స్కూల్ కాడికి తీసుకుపోవడం. నేను నాకు అసలు తెలియట్లా, 25 ఏళ్ళ ఆంటీని ఆ పిల్లోడు ఎట్లా లవ్ చేస్తాడో నాకు అర్థం కావట్లేదు. ఆ సీన్ ఇమాజినేషన్ కూడా. వాడు అదే పని మీద ఉండేవాడు అంటే కదా మేడం. నాకంటే 15 ముందే ఒక భర్త ఉన్న పిల్లలు ఉన్న అమ్మాయిని తీసుకుపోయి అక్కడ కూడా? వచ్చిండు. అవును మేడం. ఆ పోయి వచ్చిన తర్వాతనే నేను అది విషయం కూడా నాకు తెలియదు. వాళ్ళ అమ్మోళ్ళు నా కాడికి నమ్మశక్యంగా అనిపించట్లేదమ్మా. 12 సంవత్సరాలు కేవలం నీతోనే ఉన్నాడా వాడు? నాతోటే ఉన్నాడు. కేవలం నాతోటే ఉన్నాడు. ఇంకెక్కడ డైవర్షన్ లేదా? లేదు లేదు సార్, నువ్వు గంతలు మీరు కట్టుకున్నావు. 3 లేదు పిల్లలు సార్. అమ్మా, ఒక ఇంట్లో నువ్వు, అతను, 3 పిల్లలు, భార్య భర్తల్లాగా హ్యాపీగా ఉన్నాను అంటున్నారు. ఉన్నాం. ఓకే, సరే. కొట్టారు. 3 సంవత్సరాల పాటు నువ్వు దూరంగా ఉన్నావు. మళ్ళీ ఎటువంటి మొన్న పెళ్లి అంటే అడ్డం తిరిగిన సార్ నేను. ఎవరు పెళ్లి? ఓకే, అడ్డం తిరుగుతావు. అది ఆయన తర్వాత పెళ్లి 2023లో పెళ్లి అయింది. అతనికి పెళ్లి అయితే నేను అడ్డం తిరిగిన ఎవరితో అయింది పెళ్లి? వేరే అమ్మాయితోనే. ఆ అమ్మాయి కాదు. ఆ అమ్మాయి కాదు, మిమ్మల్ని కొట్టిపించడానికి వచ్చిన కాదు అమ్మాయి కాదు, కాదు. వేరే అమ్మాయితో అయితే నేను అడ్డం తిరిగిన అది కేసు అయింది. ఎస్పీ దాకా పోయింది, కేసు అయింది. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ తమ్ముడు నేను ఎక్కడ చేస్తున్నానని అక్కడ ఇక్కడ జనాన్ని పెట్టడం, అంతా గలీజ్గా మాటలు అనిపించడం. అది పిల్లలు ఎక్కడ చదువుతురు నాకు తెలుసు, పిల్లలను ఏం చేయాలనో అది చేస్తా. పోలీస్ స్టేషన్ లో మీరు కేసు ఫైల్ చేసినప్పుడు జైలుకి వెళ్ళాడు అతను? లేదు మేడం, మాకు అసలు పెళ్లి ఆగుతుండే. సూర్యాపేటలో మాకు అన్నపూర్ణ అని చైర్మన్ మొత్తం చేసిందంతా ఆమె. పెళ్లి ఆపిన దాన్ని నైట్ దొంగతనంగా పెళ్లి చేసింది. పెళ్లి ఆఫ్ చేసిరు, మహిళా సంఘం వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి ఆఫ్ చేసిరు. ఆమెదే భార్య స్థానం ఉంది, ఆమెదేందో ఆమె కట్టించిన తర్వాత నువ్వు పెళ్లి చేసుకోరని ఆఫ్ చేసిరు. అందరు వచ్చి నా సైడ్ నిలబడ్డరు. ప్రూఫ్లు కూడా అట్లనే ఉన్నాయి. మహిళా సంఘ పోలు అక్కడ మధు సార్ అని లాయర్ సారు అందరు వచ్చి మాట్లాడి ఆఫ్ చేసిరు. ఆమె మళ్ళీ మేము ఎటోళ్ళం అటు పోయినాక నైట్ పెళ్లి చేసేసింది. తర్వాత ఏమైందమ్మా? తర్వాత మేడం నేను లాయర్ల కాడికి ఎక్కడికన్నా వెళ్తే అంత గలీజ్గా మాట్లాడతారు. ఇక అది వదిలేసిన. మళ్ళీ ఇప్పుడు 2 నెలల నుంచి మనది ప్రోగ్రామ్ చూసి నెంబర్కి కాంటాక్ట్ అయ్యి వచ్చినాయి ఇక్కడ. ఇప్పుడు అతను పెళ్లి చేసేసుకున్నాడు, అతను హ్యాపీగా ఉన్నాడు, నువ్వు నీ పనులు చేసుకుంటున్నావు. 2 కేసులు వేసావా, ఒకటి వేసావా? 2 ఉన్నాయి మేడం. 2 కేసులు పెండింగ్ ఉన్నాయి. నీ తరపున సగం వరకు పోలీసులు ఉంటారు, సగం పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు. ఇంక నీకు అసలు లాయర్తో పని అయితే ఏమీ లేదు. అది మెయింటెనెన్స్ కేసు వేయాలంటే లాయర్ సారేనంట. ఆయన నేను 4-5 సార్లు ఫోన్ చేస్తే అంత గలీజ్గా మాట్లాడిండు.
ఇక నాకు 2-3 అడిగితే అట్లనే అన్నారు. లేడీ లాయర్ దగ్గరికి వెళ్ళపోయావా? ఆ మేడం కూడా వాళ్ళకే సపోర్ట్ అయింది. నా కాడ అన్ని తీసుకుంది, వాళ్ళకి చెప్పి కేసు ఏముందిలే అంత పెద్దగా పట్టించుకోరన్నది. కాదు, మీకు ఏం కావాలండి? నార్మల్ గా ఆయన నుంచి ఏం కావాలి? మేడం నాకు మెయింటెనెన్స్ కావాలి. అమ్మ వాడే నీ మీద మెయింటెనెన్స్ కేసు వేస్తాడేమో, ఆడే నీ మీద బతికాడు, మళ్ళీ వాడు దయదాక్షిణ్యాలు నీకెందుకు? నువ్వేమన్నావు, నువ్వే పెంచుకున్నావు, చక్కగా చదివించుకున్నావు పిల్లలు అన్నావు, పిల్లలు కూడా పెద్దగా అయిపోయారు కదా. 12 ఆ ఏళ్ళు తర్వాత అతను వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయిన 21 కూడా నేనే నుంచి మీరు చదివించుకున్నాను. చదివించుకున్నారు. ఇప్పుడు కూడా అలా పిల్లల్ని continue నేనే చేసుకోవచ్చు కదా. మళ్ళీ ఎందుకు ఈ గొడవలన్నీ? వాడి దయదాక్షిణ్యాల మీద నువ్వేం లేవు కదమ్మా. నేను కానీ సార్ నన్ను మా బలగంలో పాలోళ్ళకి నాకు అందరికి దూరం చేసేసిండు. ఎవరితో నాకు కాంటాక్ట్ అది లేదు. నీకేంటంటే బేసికలీ కసే అంతే. వాడు ఇంత మధ్యలో వదిలేసాడా? నేను రాను అంటే కూడా వాళ్ళ అమ్మ వచ్చి మాట్లాడింది. వాళ్ళ చిన్నమ్మ వాళ్ళ ఇంటికి తీసుకుపోయిండు, వాళ్ళ మేనమా వాళ్ళ ఇంటికి తీసుకుపోయి సర్వన్ చాకరీ చేయించుకురు నాతోటి. ఒకసారి కేసు పేపర్స్ ఇవ్వండి. ఇంకేమన్నా ఉందా అంటే పిల్లలు ఏమన్నా నాన్న అనేటటువంటి పిల్లలకి సడన్ గా డాడీ కనిపించకపోయేటప్పుడు వాళ్ళు ఏమైనా బెంగ వాళ్ళు పెట్టుకున్నారు, కొన్ని రోజులు ఏడ్చారు. ఏడ్చిర్రు. ఇప్పుడు ఏమన్నా అంటున్నారు, ఇప్పుడు పిల్లలు పెద్ద వయసు పిల్లలు, ఒకడు బైపీసీ చదువుతున్నాడు, ఇంటర్మీడియట్ వరకు వచ్చారు, ఎంతో కొంత ఊహ తెలుసు. అటువంటి డాడీ వెనక్కి వస్తే మేము సుఖపడతామని అనుకుంటున్నారా, లేదంటే అటువంటి డాడీ ఎందుకమ్మా మనకు వదిలే? వదలట్లేదు సార్. మా డాడీ మాకు కావాలమ్మా అని మధ్యలో అడుగుతారు ఇప్పుడు పిల్లలు. డాడీ కావాలా మెయింటెనెన్స్ కావాలా మీకు? వస్తే డాడీ కావాలి సార్, లేకపోతే మెయింటెనెన్స్ ఇస్తే నేను ఏదైనా వ్యాపారం పెట్టుకొని, పనులు ఎప్పుడు దొరకట్లే మేడం, ఏదైనా వ్యాపారం పెట్టుకొని బతుకుతా. నీ బ్రతుకు నువ్వు బ్రతకాలి అని అనుకుంటున్నావు. ఆయన దగ్గర ఇచ్చేటంత ఉందా? ఉంది మేడం, వాళ్ళకి బాగానే ఉంది. ఆయనకి ఇప్పుడు మున్సిపాలిటీలో జాబ్ కూడా పర్మనెంట్ అయింది. అమ్మ నీ సపోర్ట్ ఏంటమ్మా? నీకు సపోర్ట్ ఏంటి? అమ్మ ఉన్నారా, నాన్న ఉన్నారు? ఎవరు? అమ్మ ఉంది సార్, నాన్న లేడు. నాన్న లేడు. నాన్న చిన్నప్పుడే చనిపోయిండు. అన్నదమ్ములు ఎవరైనా నీ తరపున లేదు సార్, ఒక మాట్లాడేటటువంటి? తమ్ముడు ఉంటే చచ్చిపోయిండు. ఇంతమంది ప్రజలు వచ్చి నిన్ను చావగొడుతూ ఉంటే ఒక్కరు కూడా నీ తరపున మనుషులు వచ్చి సపోర్ట్ చేయలేదా? లేదంటే మీ వాళ్ళు కూడా నీకు వ్యతిరేకత? ఒక మా చిన్న అమ్మ అబ్బాయి వాళ్ళు కూడా నాకు వ్యతిరేకత మరి సార్. అంతే. నీకంటే మా 10 అమ్మ- సంవత్సరాలు చిన్నపిల్లని ఇంట్లో పెట్టుకుని 12 సంవత్సరాల పాటు కాపురం చేస్తే ఇరువైపులా నీకు వ్యతిరేకం అయ్యారుగా నీ మా పిల్లలు అమ్మ తప్ప. అట్లా వ్యతిరేకం కాదు సార్ నాకు. మీ అమ్మను వదిలేసే పెద్ద ఆవిడ సంగతి పక్కన పెట్టి ఏదో కూతురు ఎక్కడ ఆమె చేయబట్టే నా జీవితం ఇట్లా అయిపోయింది. ఆమె కరెక్ట్ ఆమె ఏం అంటే చేస్తుందమ్మా పాపం? అంటే అప్పుడు పెళ్లి ఆ చేసిన టైంలో సంగతి ఇదే మాట రివర్స్ అవ్వాల్సింది. అసలు ఆమె చేయబట్టే నా జీవితం ఇంతవరకు అయింది. సర్లే. ఇప్పుడు ఆవిడ చేసేసింది, తర్వాత జీవితం లెక్క నువ్వు రాసేసుకున్నావు కదా. నీకంటే చిన్నవాడు 10 సంవత్సరాలు చిన్నవాడు ఆల్రెడీ 15 సంవత్సరాలు 16 సంవత్సరాలకి 2 ఆడపిల్లలను వల్లో వేసినాడు. వాడిని తీసుకొచ్చి 3 పిల్లలకి తండ్రి అన్నట్టుగా 12 సంవత్సరాల పాటు చూపెట్టి ఆ పిల్లల్ని ఈ రోజు పిచ్చోళ్ళని చేశాను. ఆల్రెడీ ఒక తండ్రి అలా చనిపోయాడు, ఇంకో తండ్రి 12 సంవత్సరాలు ఉండి బాయ్ బాయ్ అని చెప్పి వాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీ అమ్మ చేసిన తప్పేముంది ఇక్కడ? ఈ రెండో ఘట్టంలో నీ జీవితంలో మీ అమ్మ చేసిన తప్పేంటి? మా అమ్మే చేసింది సార్. అది చెప్పినా మీరు నమ్మరు. ఏం చేసింది? నేను మరి నమ్ముతాం లేదా అన్న తర్వాత విషయం, ఫస్ట్ నువ్వు చెప్పాలిగా. ఏం చేసింది సార్? కన్న తల్లి గురించి నేను ఎందుకు చెప్పుకోవడం? ఓకే సర్లే. వారిని ఎంత గట్టి కేసులు ఎట్లా వేయగలిగావు నువ్వు? కొట్టారా నిన్నేమన్నా? కొట్టిరు మేడం, 2 సార్లు కొట్టిరు. మరి అరెస్ట్ అవుతారే? 323 ఉన్నాయి సార్, సీరియస్ కేసులు. లోపల వేసారమ్మా వాళ్ళని? ఏలే సార్, ఎమ్మటే బయటకు వచ్చారు. అసలు వాళ్ళని 1 గంట కూడా అలా కూర్చోబెట్టలేదు. అమ్మమ్మ ఇంకా బెయిల్, ఒక నిమిషం, అదే స్టేజెస్ లో ఉన్నాయి నీకు తెలియదు. ఫస్ట్ కేసులో స్టేషన్ బెయిల్ ఇస్తే ఇచ్చుండొచ్చు, కానీ 2023లో కూడా నీకు 323 సెక్షన్ స్ట్రాంగ్ కేసు. అది నేను దొమ్మి కింద ఎక్కువ మంది కలిపి కొట్టినట్టుగా ఇచ్చారు. సో ఇప్పుడు నీకు ఏమైనా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేస్తే నీకు ఓకేనా? ఓకే మేడం. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? వాళ్ళకి బాగానే ఉంది మేడం. నన్ను అనవసరంగా నేను రాను అన్నదాన్ని వాళ్ళ అమ్మ, వాళ్ళ మేనమామ, వాళ్ళ చిన్నమ్మ అందరు నాతో సర్పంచ్ చాకరీ చేపించుకోరు మేడం. వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేదా? అందరి ఇళ్ళకి చెప్తే నేను ఇక్కడ దాకా రాకపోదును. ఇప్పుడు పబ్లిక్ లో నా పిల్లలకు తెలిసేటట్టు నేను ఇక్కడ దాకా రాకపోదును. సర్వం చాకరీ చేపించుకొని సర్వం వచ్చి కొట్టిరు నన్ను. అదే సార్, ఈరోజు 2 విధాలుగా ఆలోచించాలి. ఒకటి, మీకు కావాల్సినటువంటి మెయింటెనెన్స్ డబ్బులు కావాలి, నా పోషణకు కావాలి అని చెప్పి, ఓకే పనులు లేవు ఇవన్నీ లేవు, అవన్నీ నాకు కొంతవరకు అర్థం అవుతుంది. కానీ మీరు 18 సంవత్సరాలకి ఆల్రెడీ భర్త చనిపోయి గర్భవతిగా 5వ నెల గర్భవతిగా ఉన్న మీరు మా పెద్దలు బలవంతంగా పెళ్లి చేసినటువంటి వాతావరణంలో 4 సంవత్సరాల పాటు కష్టపడి కాపురం చేసి 3 పిల్లల్ని కానీ, అప్పటికి మీ వయసు 18 to 19 years, అంటే 18 సంవత్సరాలకి 3 పిల్లల్ని ఎత్తుకుని ఎటువంటి సపోర్ట్ లేకుండా ఈ ప్రపంచాన్ని ఎదుర్కోవటానికి ధైర్య సాహసాలతో ముందుకు వచ్చినటువంటి వీర నారి మీరు. చెప్తున్నాను వినండి. అంటే ఎంత కెపాసిటీ ఉంది మీలో. ఈరోజు మెయింటెనెన్స్ వస్తుందా, అతను డబ్బులు ఇస్తాడా, ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అవుతుందా అనేది ఒక ఎత్తు. దాని గురించి మనం ఎన్ని మెట్లు దిగాలి అనేది ఒకటి. అటువంటి ఫైట్ చేయడానికి కేవలం మీరు సరిపోతారా? మీతో పాటు మీ ఒక సైన్యం అనేటటువంటిది ఉండాలి. మీతో పాటు ఆ మోరల్ అండ్ ఇమోషనల్ సపోర్ట్, ఆ మానసిక పరమైనటువంటి స్థైర్యాన్ని మీలో నింపడానికి ఉండేటటువంటి పెద్దలు ఎవరు? ఇలాంటి రకరకాల ప్రశ్నలు ఉన్నాయి. నేను అనేది ఏంటంటే,
ఇక్కడ ఒక డబ్బుల గురించి మనం పోరాడుతున్నామా? ఇందాకే నేను ఈ ప్రశ్న అడిగాను మేడం పేపర్స్ చదువుతున్నప్పుడు. డబ్బుల గురించి పోరాడుతున్నామా, లేదంటే పిల్లలు తండ్రి అనేటటువంటి వాడు అలవాటయ్యాడు, ఒక 12 సంవత్సరాల పాటు తండ్రి అనేవాడు, 12, 13, 14 సంవత్సరాల పాటు తండ్రి అనేటటువంటి వాడు అలవాటయ్యాడు, డాడీ 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 అని చెప్పి. వాడు అంటే ఎంత విచిత్ర విడ్డూరం అంటే కనుక 16, 17 సంవత్సరాలు ఉండేటటువంటి కుర్రోడికి డాడీ అని చెప్పి నువ్వు ఇంట్రడ్యూస్ చేసావు, మీరు ఇంట్రడ్యూస్ చేశాడు, వాడు పిలిపించుకున్నాడు. కుర్రతనం, వాడికి ఏం తెలుసు డాడీయో మమ్మీయో, వాడికి ఏం తెలుసు, పిలిపించుకున్నాడు, డాడీ డాడీ అని అనిపించుకున్నాడు. పిల్లలు కూడా అలా గడిచింది. మధ్యలో ఏ కార్యక్రమాలు జరగలేదన్నారు. సరే, నీ మాట మేము నమ్ముతున్నాం. ఎందుకు అంత సిన్సియర్గా నీ మీద 3 పిల్లల తల్లిని, అంతకుముందు కూడా ఒక 2 పిల్లల తల్లిని పడేశాడు, నీ మాటే నమ్ముదాం. తర్వాత 3 నీతో అంత సిన్సియర్గా ఎందుకున్నాడో మాకైతే తెలీదు, ఉన్నాడే అనుకుందాం. ఈరోజు అటువంటి వ్యక్తి వల్ల 12, 13 సంవత్సరాల పాటు నాకేం సమస్య లేదండి అని అన్నాం. ఒక మనిషి యొక్క క్యారెక్టర్ ఎప్పుడు పడుతుందంటే కనుక అతను దారిలో వెళ్తున్నంత క్రమంలో వేరే ఛాన్స్ దొరకనంతసేపు వాడు బంగారం అమ్మ. ఛాన్స్ దొరికిన తర్వాత వాడు ఎత్తడైపోయాడు. అంటే ఏంటయ్యాడు, ఒక ఛాన్స్ దొరికింది వాడికి, ఒక అమ్మాయి, మళ్ళీ పెళ్ళి అయింది, 4వ పెళ్ళో 5వ పెళ్ళి అయింది, నీ మాటే కరెక్ట్ అని అనుకుందాం. ఇప్పటి వరకు అటువంటి క్యారెక్టర్ దొరకలేదు. దొరకగానే మనోడు పండగ చేసుకున్నాడు. పండగ చేసుకుని ఏం చేశాడు, వాళ్ళు జరుగుతున్నా వీళ్ళు వాళ్ళ చేతన నిన్ను నానా చివాట్లు పెట్టి కొట్టించి తన్నించాడు. ఒక వ్యక్తి యొక్క వాడు కుర్రతనం అనేటటువంటిది ఎంత చిన్న వయసులో ఇమ్మెచ్యూరిటీతో నీతో పాటు నడిపించినటువంటి ఒక ప్రయాణం వాడి బుద్ధి, అసలైన బుద్ధి ఎప్పుడు బయటపడింది అంటే కనుక వాడికి అదే క్యారెక్టర్ ఉండేటటువంటి ఒక ఆడ దొరికేటప్పటికి వాళ్ళ మనుషుల చేత నిన్ను కొట్టించి, ఎవరు కొట్టించినా నిన్ను ఆపకుండా పైపెచ్చు వాళ్ళ చేత నిన్ను పదే కొట్టించాడు చూడు, అది వాడు అసలు సిసలైనటువంటి రంగు. అంటే ఎటువంటి వాడిని మీ పిల్లలు చిన్నప్పటి నుంచి డాడీ డాడీ అని పిలిపిస్తున్నారో, బాబాయ్ అని అన్నా కూడా వినిపించుకోకుండా డాడీ అనే పిల్లండ్రా అని అన్నాడు చూడండి, అటువంటి వ్యక్తిని 12 సంవత్సరాల పాటు మీరు ఫోకస్ చేశారు. ఎంత కాదనుకున్నా కూడా ఆ పిల్లలకి ఈరోజు ఒక బాండ్ అనేది ఏర్పడుతుంది, ఒక బంధం అనేది ఏర్పడుతుంది. కింద మీద పడి ఏడుస్తారు. ఈరోజు వాళ్ళు ఏం పెద్ద కోరుకోవట్లేదు, ఆ అబ్బాయిని వాళ్ళు కోరుకోవట్లేదు. నువ్వు వేరునారులాగా చిన్నప్పటి నుంచి 3 పిల్లల్ని ఎత్తుకుని నువ్వు బయట ప్రపంచంలోకి వచ్చి నీ కాళ్ళ మీద నిలబడే కెపాసిటీ ఉంది. అతనేదో పోషించడం వల్ల ఈ 12, 13 సంవత్సరాలు నీ యొక్క సంపాదన కూడా ఉంది. ఒకప్పుడు ఆ మనిషే నీ జీవితంలో లేకున్నటువంటి పక్షంలో, నువ్వు కూడా ఇప్పటి వరకు కూడా ఈ దరిద్రం అంతా లేకుండా హ్యాపీగా ఉండేదాన్ని. అవును సార్. ఈ కేసులు గట్ట అంతా లేకుండా హ్యాపీగా ఉండేదాన్ని. ఇప్పుడు మరి ఎందుకు ఫైట్ చేస్తున్నావు అంటే కనుక ఒకే ఒక కారణం, నాతో పాటు 12 ఇయర్స్ పాటు 13 ఇయర్స్ పాటు జర్నీ చేసినటువంటి వ్యక్తి నడి సముద్రంలో నన్ను మధ్యలో వదిలేసి ఎలా పోతాడు అనేటటువంటి కచ్చి కోపం అంతే. ఎందుకు వాడు వెళ్ళిపోయాడు, గుడ్ బై అని చెప్పేసావు, మళ్ళీ 3 ఇయర్స్. ఎప్పుడైతే మళ్ళీ పెళ్లి అనే పదం పడిందో నీలో కచ్చి వచ్చింది, నన్ను కాకుండా వేరే వాడిని మళ్ళీ అలా పెళ్లి చేసుకుంటాడని చెప్పి. అంటే నీకు కూడా ఎటువంటి బాండ్ లేదు, ఎవరో వచ్చి నిన్ను నరుకుతారు చంపుతారు అని చెప్పి వాడు దూరంగా నువ్వు దూరంగా ఏమీ లేరు. అటువంటి వ్యక్తిత్వం అటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని నువ్వు మానసికంగా తొలగించేసుకున్నావు నీ మనసులో. ఎప్పుడైతే మళ్ళీ పెళ్లి చేసుకున్నాడో నీకు మళ్ళీ కోపం వచ్చింది. నువ్వేం చేసావు అంటే కనుక నీ పనులు గిన్లు ఇవన్నీ పక్కన పెట్టేసి చక్కగా ఇంటర్మీడియట్ వరకు శుభ్రంగా చదువుకుంటున్నటువంటి పిల్లల వ్యవహారం పక్కన పెట్టేసి ఈ ఫైళ్ళు ఈ పోరాటంలో దిగావు. అందులో నువ్వు గెలవాలనే నేను కోరుకుంటున్నాను, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే వెనక నుంచి ముందుకు మాట్లాడినా, ముందు నుంచి వెనక్కి మాట్లాడినా, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఒంటరి పోరాటంతో చేసినటువంటి ఆడదానివి నువ్వు, అన్యాయానికి లోనైనటువంటి ఆడదానివి, నట్టేటి సముద్రంలో నిన్ను ముంచేశారు కాబట్టి నువ్వు గెలవాలని నేను కోరుకుంటున్నాను. కానీ ఇటువంటి లోపాలు ఉన్నప్పుడు, ఎటువంటి లోపాలు, ఏ వాడెవడు, బి నీకేదైతే జీవితంలో నీవు 15 సంవత్సరాలు ఉన్నప్పుడు నీకు 30 సంవత్సరాలు మగాడిని తీసుకొచ్చి కట్టబెట్టారు కదా, అక్కడ దాని